పరిశుద్ధాత్మన గ్యాస్ అయిపోయింది ఆయన లోపలికి తీసుకుపోయి వేసినామం చేయమని రుద్దుతా ఉన్నా. ఆ ఒంట్లోకి వెళ్ళి సీస ముక్కలు బయటికి రావడం మొదలైంది. పట్టుకొని వేసిన వాళ్ళకి గుడితే బిల్డింగ్ అవును కాక ఇక బిల్డింగ్ అవును కాక. మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడు. నేను కూరగాయలు కొన్నికి పోతే యేసుక్రీస్తు ప్రభువారే నడుచుకొని నా వెనకతలు వచ్చారు. ఇంకేముంది, యేసుక్రీస్తు ప్రభువారు ఆటో దొరకని మీ ఇంటి వరకు డ్రాప్ చేసిండా? నవ్వొస్తుందా? ఒకసారి ఆలోచించండి. దేవుని నామాన్ని వ్యర్థంగా వాడకూడదని బైబిల్లో నిర్గమకాండం 27లో రాయబడి ఉంది. అలాగే బైబిల్లోని దేవుని నామాన్ని అవమానించిన వారిపై దేవుడు చాలా గంభీరంగా స్పందించారు. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ మరియు సపీరా అబద్ధమైన ఆత్మీయత చూపించారు. దాని ఫలితం తక్షణమే తీర్పు పొందారు. అలాగే అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 13, 16లో యేసుక్రీస్తు నామాన్ని ప్రదర్శన కోసం వాడారు. ఫలితం అవమానం పొందారు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుని పేరుతో కల్పిత కథలు సృష్టిస్తాం. అంతేకాదు, చాలా మంది క్రైస్తవులు ప్రశ్నించడానికి భయపడుతున్నారు. ఎందుకు? గుర్తుంచుకోండి, సత్యానికి ఎప్పుడూ భయం ఉండదు, అబద్ధానికే భయం ఉంటుంది. ఇలాంటి తప్పుడు సాక్ష్యాల వల్ల నిజమైన సువార్త బలహీనపడుతుంది. విశ్వాసం లేని వారికి ఇది హాస్యంగా ఉంటుంది. నిజమైన విశ్వాసులందరూ గందరగోళానికి గురవుతారు. దేవుని నామం పవిత్రమైనది, అది మన వినోదం కోసం కాదు. కాబట్టి ఎవరైనా దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు, నాతో వచ్చాడు అని అంటే గుడ్డిగా నమ్మకండి. బైబిల్ తెరిచి చూడండి. ఎందుకంటే దేవుని నామాన్ని మహింపరచడం మన బాధ్యత, అవమానపరచడం కాదు.